హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ సదర్లాండ్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, కంపెనీ వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క మెయిల్ ఐడికి సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇక హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క మెయిల్ ఐడి, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్స్, అదేవిధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సాయంకాలం చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సదర్లాండ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి ఈ రోజే మనకి ఇక నోటిఫికేషన్ అఫీషియల్గా నౌకరీలు అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి అసోసియేట్ ఆర్ సీనియర్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచినా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో మీకు స్టార్టింగ్ శాలరీని 1 to 4.5 lakh per annum శాలరీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 18 to 25 or 26,000 పర్ మంత్ శాలరీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు చెన్నైలో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే బేసిక్గా చూడండి, మనకు బీకామ్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మీకు బీకామ్లో ఎనీ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ బీకామ్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి బీకామ్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో మీకు బీకామ్లో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అనుకుంటే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి చెప్పేసి మీకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఇక సదర్లాండ్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ యొక్క అకౌంట్స్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే పేమెంట్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అకౌంట్స్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క కంపెనీ కస్టమర్స్ యొక్క అకౌంట్స్కి సంబంధించి మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు ఏదైతే అకౌంట్స్ని అసైన్ చేస్తుంటారో కస్టమర్స్ యొక్క అకౌంట్స్ని సో ఇక అకౌంట్స్ని అయితే మీరు మానిటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్కి అవుట్ గోయింగ్ కాల్స్ చేయడం, అదేవిధంగా కస్టమర్స్ ఇన్కమింగ్ కాల్స్ అయితే చేస్తుంటారు కదా, కలెక్షన్ కాల్స్కి సంబంధించి, అదేవిధంగా అకౌంట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి, కస్టమర్ రీకన్క్లూషన్కి సంబంధించి మీరు మానిటర్ అయితే చేసి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్ యొక్క అకౌంట్స్ని. అదేవిధంగా మీరు డ్యూ డేట్ కల్లా కస్టమర్స్ దగ్గర నుంచి పేమెంట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే పేమెంట్ అరేంజ్మెంట్కి సంబంధించి మీరు ఫాలోఅప్ కూడా చేయాల్సి ఉంటుంది టైం టు టైం అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటర్ కస్టమర్ పేమెంట్స్ యాక్టివిటీ టు ఎన్ష్యూర్ రిసీవబుల్ ఆర్ కలెక్టెడ్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే టైంకి మీరు మనీని రిసీవ్ చేసుకుంటున్నారా లేదా కలెక్ట్ చేసుకుంటున్నారా లేదని చెప్పేసి మీరు మానిటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే నాన్ పేమెంట్ ఆర్ నో రెస్పాన్సెస్ క్లయింట్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మీరు లెటర్స్ అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. అంటే సో మీరు డన్నింగ్ లెటర్స్ అయితే కస్టమర్స్కి పంపించాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే పేమెంట్ పే చేయరో ఆన్ టైంకి సో వాళ్ళకి మీరు లెటర్స్ అయితే పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరు కస్టమర్స్కి స్టేట్మెంట్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్ దగ్గర నుంచి మీరు పేమెంట్ అయితే కలెక్ట్ చేసుకుంటారు కదా, దానికి సంబంధించి మీరు సెండింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా కస్టమర్స్ యొక్క రీఫండ్స్కి సంబంధించి కావచ్చు, అకౌంట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్లయింట్స్కి ఏదైనా బిల్లింగ్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఇక బిల్లింగ్ ప్రాబ్లమ్స్ని కూడా మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లయింగ్ గుడ్ కస్టమర్ సర్వీస్ ఇన్ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక అకౌంట్స్కి సంబంధించి, పేమెంట్స్కి సంబంధించి మీరు కస్టమర్స్కి అయితే ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ డెలిక్వెన్సీకి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీరు ఐడెంటిఫై చేసేసి క్లయింట్స్ యొక్క అకౌంట్ డెలిక్వెన్సీ ఇష్యూస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఏదైతే అన్అప్లైడ్ క్రెడిట్స్ ఉంటాయో, అదేవిధంగా షార్ట్ పెయిడ్ ఇన్వాయిసెస్ ఉంటాయో సో వాటికి సంబంధించి మీరు అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు మీరు ఈ యొక్క సేల్స్ టీమ్స్తో కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ డిపార్ట్మెంట్స్తో కలిసి సో ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే మీరు వచ్చేసి ఇక సెల్ఫ్ క్వాలిటీ చెక్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మీరు డైలీ వీక్లీ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే అదరెన్స్ కంట్రోల్ అండ్ కంప్లైంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, యాక్ట్ యాజ్ ఏ లైసెన్స్ బిట్వీన్ కస్టమర్, సేల్స్, బిల్లింగ్ అండ్ వేరియస్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఫ్లో ఆఫ్
ట్రాన్సాక్షన్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఇష్యూస్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి కస్టమర్స్కి అదేవిధంగా సేల్స్ టీమ్స్కి బిల్లింగ్ టీమ్స్కి ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఆ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఎక్స్టర్నల్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి కూడా మీరు బోత్ ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్కి అయితే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకు ఇంటర్నల్ టీమ్స్కి అయితే వీళ్ళు సో ఎగ్జామ్స్ అయితే ఇంటర్నల్ అసెస్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో ట్రైనింగ్ టీమ్కి వచ్చేసి మీరు క్వశ్చనరీస్ని అయితే ప్రిపేర్ చేసేసి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా దీంతో పాటు ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఆడిట్స్ అయితే ఉంటాయి కదా మనకు కంపెనీలో. సో దానికి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ని కూడా మీరు ప్రిపేర్ చేసేసి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మీరైతే కస్టమర్స్ యొక్క అకౌంట్స్కి సంబంధించి పేమెంట్స్కి సంబంధించి ట్రాన్సాక్షన్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ మెయిల్ ఐడి అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక కాంటాక్ట్ మెయిల్ ఐడికి అయితే మీరు ఫస్ట్ మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే సెండ్ చేసేసేయండి. లేదా మీరు ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు కదా. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. లేదా మీరు ఈ యొక్క నెంబర్కే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని కూడా సెండ్ చేయొచ్చు అనమాట. సో మనకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఈ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. వద్ద ఫోన్ కాల్స్ ఆర్ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంట. సింగిల్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి టెస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్లు అయితే వీళ్ళు కండక్ట్ చేయరు. ఓన్లీ ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే ప్లస్ మీకైతే O2Cకి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. అకౌంట్స్ రిసీవబుల్కి సంబంధించి అదేవిధంగా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు SJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మనకి ఇక్కడ అప్లై అని ఉంటుంది. సో ఇక అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అదేవిధంగా మీకు రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు అసోసియేట్ ఆర్ సీనియర్ అసోసియేట్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా బీకామ్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.